తపస్కాల ధ్యానములు అనే ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఈ 40 దినములు మరి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నాం కదా. ముందుగా మోషే సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాడని నిర్గమకాండ 24:18, 34:28 తెలుసుకుని ఉన్నాం మనం. అక్కడ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు. మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్ని నియమాల్ని రాస్తాడు. 10 ఆజ్ఞలు దేవుడు రాస్తారు తన సొంత చేతితో. మరి మిగిలిన 5 గ్రంథాలని దేవుడు ఆయనకు చెప్తూ ఉంటే ఆయన రాశాడు. అలా దేవుని యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మహిమని పొంది ఆ మహిమతోనే ఆయన కొండ దిగి వస్తాడు. కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉందని నిర్గమకాండ 34:29 మనం చూసాం. ఆ తర్వాత ఆయన ఏదైతే దేవుని సన్నిధిలో వింటాడో 10 ఆజ్ఞల్ని తీసుకొని వస్తాడు. ఇంకా ఏ ఆజ్ఞలైతే దేవుడు ఆయనకు బోధించారో అవన్నీ ఇజ్రాయెల్ ప్రజలకి బోధిస్తాడు. అంటే ఈ 40 దినములు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, మరి మీరు తల్లి తండ్రి అవుతే మీ పిల్లలకి ఈ వాక్యాన్ని బోధించండి. ఈ 40 దినములు 40 పుస్తకాలు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పుడు చూడండి, దేవుడు వెలుగు, దేవుడే వాక్యం కాబట్టి మీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే మీ యొక్క ముఖము మరి దేవుని యొక్క వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యమే దేవుడు కనుక ఆ వాక్యం మీకు జయాన్ని ఇస్తుంది అనమాట. యెహోషువ 1:7-8 దేవుడు యెహోషువతో మాట్లాడతారు. మోషే మరణించిన తర్వాత యెహోషువ, నా సేవకుడైన మోషే మరణించాడు, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉండు, కానా దేశాన్ని జయించి దాన్ని ఆక్రమించుకొని మరి 12 గోత్రాలకి పంచిపెట్టాలి. అయితే నువ్వు జయం సాధించాలంటే నా సేవకుడైన మోషేకి నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు దాన్ని పఠించి ధ్యానించి పాటించినచో నీవు వెళ్ళిన చోటల్లా నేను నీకు విజయాన్ని ఇస్తాను. బైబిల్ గ్రంథంలో విజయ రహస్యం అంతా ఇదే. దేవుని వాక్యాన్ని పఠించి పాటించాలి, దాన్ని ప్రకటించాలి, అప్పుడు మనకు జయం కలుగుతుంది. అది మోషే దేవుని సన్నిధిలో 40 దినములు గడిపాడు. అది ఒక ఆధారం అన్నమాట మనం పాటించడానికి. ఇంకొకటి, యోనా గ్రంథంలో నీనవే ప్రజలు 120,000 మంది 40 దినములు వాళ్ళు చేసిన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి వాళ్ళ దుష్టవర్తనాన్ని దుష్కార్యాల్ని విడిచిపెడతారు. 40 దినములు వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు తగ్గించుకొని మొరపెట్టినప్పుడు, వినయంతో మొరపెట్టినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, వాళ్ళ పాపాలని ఒప్పుకున్నప్పుడు దేవుడు చెప్పిన విధంగా వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని మన్నిస్తారు, దీవిస్తారు. ఇప్పుడు మనం కూడా ఈ నీనవే ప్రజలు ఎలా పశ్చాత్తాపడ్డారో, పాపాన్ని విడిచిపెట్టారో మనం కూడా విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకునే సమయం అన్నమాట. తప్పిపోయిన కుమారుడు మరి వాళ్ళ నాన్న నుంచి దూరంగా వెళ్తాడు, కానీ మళ్ళీ తన దారి మార్చుకొని తిరిగి మళ్ళీ తండ్రి సన్నిధికి వచ్చేసి పశ్చాత్తాపడతాడు. అప్పుడు తండ్రి విందు చేస్తాడనమాట. ఇప్పుడు మనందరం కూడా మన తండ్రి సన్నిధి, దేవుని సన్నిధికి వచ్చే సమయం. ఇప్పుడు మనం యోనా గ్రంథాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ యోనా గ్రంథం క్రీస్తుపూర్వం 860 సంవత్సరంలో ఇప్పుడు మోసల్ సిటీగా పిలువబడుతున్న ఇరాక్లో జరిగిందనమాట. అప్పుడు దాన్ని నీనెవే అని పిలిచేవాళ్ళు. అసిరియా దేశానికి అది ముఖ్య పట్టణంగా ఉందన్నమాట. అక్కడ దేవుని యొక్క వాక్యము యోనాకి వినబడుతుందన్నమాట. ప్రభు యొక్క వాణి యోనాకు ప్రత్యక్షమై ఈ విధంగా తెలియజేసింది. దేవుడు యోనాకి ప్రత్యక్షమై యోనాతో మాట్లాడుతున్నారు. యోనా, నీనవే ప్రజల యొక్క దౌర్జన్యము, వాళ్ళ దుష్కార్యాలు నాకు తెలియవచ్చాయి. నువ్వు కొంచెం వెళ్ళి మందలించు నాయనా. వాళ్ళు మనసు మార్చుకుంటే మంచిది, లేదంటే వాళ్ళని నేను 40 దినాల్లో నాశనం చేస్తాను అని చెప్పి నా సందేశంగా వాళ్ళకి చెప్పిరా నాయన అని చెప్తాడు దేవుడు. ఈ యోనా ప్రవక్త యొక్క పని ఏంటంటే
యోనా ప్రవక్తే కాదు, ఏ ప్రవక్త అయినా కూడా దేవుని సందేశాన్ని విని దేవుడు ఏది చెప్పమన్నారో అది యథాతథంగా ప్రజలకు అందించాలి. అలాంటి వాళ్ళని ప్రవక్త లేదా ప్రాఫెట్ అంటారు. ప్రాఫెట్ ఈజ్ ద వన్ హూ హియర్స్, who listens to the message of God and who brings forth the message to the people as it is అన్నమాట. అయితే యోనా వింటాడు, విన్న తర్వాత చెప్తాడు, ప్రభా నువ్వు నన్ను వెళ్ళి వాళ్ళకి సందేశం చెప్పమంటావు, మీరు నాశనం అవుతారు 40 రోజుల తర్వాత అని చెప్పిన తర్వాత నువ్వు మనసు మార్చుకొని మళ్ళీ వాళ్ళని శిక్షించావు. అప్పుడు వాళ్ళు నన్ను ఏమంటారు, నువ్వు చెప్పిన సందేశం తప్పు, ఎందుకంటే నువ్వు చెప్పింది జరగలేదు కదా, కాబట్టి నువ్వు ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త అంటారు. నేను వెళ్ళను ప్రభా, ఆల్రెడీ నేను తర్షీష్కి వెళ్ళాలని నేను ప్లాన్ చేసుకున్నాను, నాకు నా సొంత పని ఉంది అని చెప్తాడు. దేవుడు నీనెవేకి వెళ్ళి వాళ్ళకి ఈ సందేశాన్ని చెప్పమంటే యోనా తన సొంత పని మీద తర్షీష్కి వెళ్ళాలని ఆయన యోపేకి వెళ్ళి అక్కడ ఆ ఓడలో తర్షీష్కి వెళ్ళడానికి టికెట్ కొనుక్కుంటాడు. ఆ రోజులలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఓడలోనే వెళ్ళాలన్నమాట. ఈ యోప్పా పట్టణం ఒక ఓడ రేవ్ అన్నమాట, హార్బర్, మధ్యధర సముద్ర తీరాన ఉన్నటువంటి ఓడ రేవ్ అన్నమాట. ఆయన వెళ్ళి అక్కడ వెళ్ళి హార్బర్ దగ్గర ఓడ రేవ్ దగ్గర తర్షీష్కి టికెట్ కొనుక్కొని అందరిలాగే వెళ్ళి ఓడలో వెళ్తాడు. పాపం అలసిపోయి ఉంటాడేమో, నిద్రపోతాడు. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళాలని వెళ్తూ ఉన్నాడనమాట. ఇంకా నేను దేవునికి కనబడనని అందరూ మరి ప్రయాణికులంతా ఇక్కడ కూర్చుంటే ఆయన మరి కింద భాగంలో, ఓడ కింద భాగంలో సరుకులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి మంచిగా నిద్రపోతుంటాడు. మరిచి నిద్రపోతున్నాడంట. అప్పుడు దేవుడు చూస్తాడు, నేను ఇలా వెళ్ళమంటే నీనెవేకి నీ సొంత పని మీద నువ్వు తర్షీష్ వెళ్తావా అని చెప్పి ఆయన సముద్రాన్ని ఆజ్ఞాపిస్తారు, తుఫాను వచ్చునుగా. కానీ దేవుడే సృష్టించారు సముద్రాన్ని, భూమిని. సో ఆ సృష్టికర్త స్వరాన్ని విని ఆ సముద్రం విధేయించి మరి అక్కడ తుఫాను వచ్చేస్తుంది అనమాట. తుఫాను వస్తూ ఉన్నప్పుడు అలలు చెలరేగుతూ ఉన్నాయి, ఓడ మునిగిపోయేలాగా ఉన్నప్పుడు నావికులు ఏం చేస్తారంటే ముందుగా దేవునికి ప్రార్థన చేస్తారు, మమ్మల్ని కాపాడని ప్రతి నావికుడు కూడా వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది, మరి ఓడ మునిగిపోయేలాగా ఉందని అందులో ఉన్న సరుకులు, గోధుమలు ఏమున్నాయో అవి సముద్రంలో పడేస్తారు. అప్పుడు ఆ ఓడ బరువు తగ్గుతుందేమో అని చెప్పేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ప్రయాణికులందరిలో కూడా ఏంటంటే ఈ తుఫాన్ కాబట్టి వాళ్ళలో ఒక టెన్షన్ అన్నమాట. అయ్యో ప్రాణ భయంతో ఉంటారు అందరూ. కానీ యోనా మాత్రం అసలేం పట్టనట్లుగా మైమరిచి నిద్రపోతున్నాడంట. అప్పుడు ఆ ఓడ నావికుడు చూసి ఆయన లేపుతాడు, ఏంటి నువ్వు ఇట్లా నిద్రిస్తున్నావేంటి, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, నువ్వు అసలు ఏ దేశం వాడు, ఏ జాతి నీది, ఇలా నిద్రపోతున్నావేంటి అని అంట, నీకేం పట్టట్లేదా, ఇలా ఉంది పరిస్థితి అని. అప్పుడు ఆయన నిద్ర లేస్తాడనమాట. నిద్ర లేచిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే నావికులు, మనలో ఎవరో చెడు పని చేసి ఉంటారు, పాపం చేసి ఉంటారు, ఆ వ్యక్తి వల్లనే దేవుడు మనకి తుఫాన్ ఇచ్చి ఉంటారు అని చెప్పి వాళ్ళు అందరి పేర్లు రాసి, ప్రయాణికుల పేర్లు ఒక చీట్ తీస్తారు. ప్రభా ఈ మాలో ఎవరి వల్ల నువ్వు ఈ తుఫాన్ ఇచ్చావో వాళ్ళ పేరు రావాలి అని ప్రార్థన చేసి వాళ్ళు చీటీ తీస్తే యోనా పేరు వస్తుందన్నమాట. యోనా పేరు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటయ్యా నీ పేరు వచ్చింది ఇలా చీట్లు తీస్తే, మరి ఎవరు నువ్వు, ఏ జాతి వాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నీ సంగతి అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నేను హీబ్రూ జాతి వాడను, ఈ స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి నేను కొలిచే సేవించే ఒక ప్రవక్తను, నేను భూమి ఆకాశాలని ఆయనే చేశాడు, మరి ఆయన ప్రవక్త నేను, ఆయన సందేశాన్ని విని నేను ప్రజలకి ఆ సందేశాన్ని అందిస్తూ ఉంటాను మరి అని చెప్తాడనమాట. చెప్తే మరి ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందయ్యా, దేవునితో మాట్లాడతాడు అని చెప్తున్నావు కదా, ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది, ఇది ఎలా శాంతిస్తుందో చెప్పు అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఈ తుఫాను నా వల్లనే వచ్చింది. మరి ఎలా శాంతిస్తుంది ఈ తుఫాను, ఈ సముద్రం అంటే నన్ను మీరు సముద్రంలో పడేస్తే ఈ తుఫాన్ శాంతిస్తుంది, ఈ తుఫాన్ని దేవుడు గద్దిస్తారు, నా వల్లనే దేవుడు ఈ తుఫాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఆదమర్చి నిద్రపోతున్నాడు కదా, అప్పుడు దేవుడు కలలో ఆయనతో మాట్లాడతారనమాట. నేను అడుగుతూ ఉన్నాను ప్రభుని,
ఆయన ఎందుకు ప్రభా అలా నిద్రపోతున్నాడు, మరి అందరేమో అలా భయంతో ఉంటే అంటే దేవుడు కళల ద్వారా ప్రవక్తలతో మాట్లాడతారనమాట. ఆ కళలో దేవుడు చెప్తున్నారు, యోనా నువ్వు సముద్రం నువ్వు ఆ ఓడలో అడుగు బాగా నిద్రపోతే నాకు కనపడకుండా ఉంటావు అనుకుంటున్నావా? నేను నిన్ను నీనవే వెళ్ళమంటే నువ్వు తర్షీష్ వెళ్తున్నావు నా సన్నిధి నుంచి తప్పించుకోవాలని. చూడు, ఈ తుఫాను నీ వల్లనే నేను ఇచ్చానని వాళ్ళకి తెలియజేయడానికి కూడా వాళ్ళకి ఆలోచన ఇచ్చాను అని దేవుడు చెప్తారనమాట. ఆయన నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు. అప్పుడు మరి ఆ నావికులు ఏం చేస్తారంటే, ప్రభా చూస్తూ చూస్తూ ఒక తోటి ప్రయాణికుని ఈ ప్రయాణికుని సాటి మనిషిని ఎలా సముద్రంలో వేస్తాం అని చెప్పి తుఫాన్ని గద్దించండి, మేమైతే ఆ పని చేయలేమని మళ్ళీ ప్రార్థన చేస్తారు నావికులు. ఆ తర్వాత వాళ్ళందరూ కష్టపడి తెడ్లు వేసి ఎలాగైనా ఓడని మరి సముద్ర తీరానికి చేర్చడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ దేవుడు ఇంకా ఎక్కువ అలలు ఇచ్చేస్తారు, తుఫాన్ ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. వాళ్ళకి అర్థమవుతుంది, మా ప్రయత్నం వల్ల ఈ తుఫాను వెళ్ళదు, కనుక ప్రభా మమ్మల్ని క్షమించండి, ఈ సాటి మనిషిని సముద్రంలో వేశామని చెప్పి అప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో వేస్తారు. అప్పుడు యోనా సముద్రంలో అలల్లో కిందికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ప్రార్థన అప్పుడు సముద్రంలో వెయ్యగానే ఏమని ఉంటాడు యోనా, నేను అడుగుతూ ఉంటే ప్రభా నన్ను కాపాడు వస్తుంది కదా, మనకు కూడా కష్టం రాగానే జీసస్ అని, దేవా నన్ను కాపాడు, సముద్రంలో అడుక్కు వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు చూస్తాడు, ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో ఆలోచనలు. ఆ సముద్రంలో జంతువులు కనబడుతున్నాయి, నాచు ఆయనని చుట్టుకుంటుంది, పర్వత మూలాల వరకు వచ్చేసాను ప్రభా, నేను నా చుట్టూ తరంగాలు చుట్టుకున్నాయి. ఓ ప్రభా అనగానే దేవుడు, కరుణామయుడైన దేవుడు చేపకి చెప్పేస్తాడు. పెద్ద చేపకి చాలా విశాలంగా ఆయనకి, మరి చేప మింగిన తర్వాత కూడా ఫ్రీగా ఉండాలి కదా, చేపకి పెద్ద చేప అంటే యోనాకి మంచి స్థలం ఉండేటట్లుగా ఆజ్ఞాపిస్తాడు దేవుడు చేపని, యోనాని మృంగు కానీ జాగ్రత్త, నువ్వు నీ ఎముకలు నీ ముళ్ళులు ఏం తగలకూడదు, నువ్వు అరిగించుకోకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు దేవుని ఆజ్ఞపై ఒక పెద్ద చేప యోనాను మృంగెను. చూడండి, చేపలకి అర్థమైపోతుంది, నువ్వు మింగు, యోనానంటే మింగుతుంది అనమాట. మరి సముద్రానికి చెప్తున్నాడు, యోనాని సముద్రంలో పడేగానే శాంతించు, సముద్రం శాంతించింది. సముద్రం విధేయిస్తుంది, చేప విధేయిస్తుంది, అన్నీ కూడా విధేయిస్తున్నాయి. కానీ దేవుని ప్రవక్త మాత్రం విధేయించట్లేదన్నమాట.